రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక కృష్ణా, గోదావరి నదుల ప్రవాహంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలను వర్షాలు వదలడం లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, కార్ఖానా, మారేడుపల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్లోనూ భారీ వర్షం పడింది. కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్ నగర్, చింతల్లో కురిసిన వానలకు ముంపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఖమ్మం పట్టణంలోని చెరువు బజార్, తుమ్మలగడ్డ, హనుమాన్ గుడి ప్రాంతాల్లోని కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. కాల్వలపై నిర్మాణాలు ఉండడంతో ఇండ్లలోకి వరద నీరు చేరుతోంది. కొనిచెర్ల మండలం తీగల బంజారా సమీపంలోని పగిడేరు వాగు పొంగి పొర్లుతోంది. పల్లెపాడు నుండి ఏనుకూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దాదాపు 12 గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది. వాగు దగ్గర బారికేడ్లు అడ్డంగా పెట్టి రాకపోకలు మళ్లిస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. జిల్లా కేంద్రంలో రాత్రి రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బందం చెరువు దగ్గరలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మహబూబాబాద్, కురవి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నెల్లికుదురు మండలంలోని రావిరాలలోని హైలెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. వికారాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో నారాయణపూర్ గ్రామంలోకి అర్ధరాత్రి వరద నీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలోకి వరద చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దోమ మండలంలోని పాలేపల్లి, గోడగోనిపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరిగి, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలకు మెదక్ జిల్లా టెక్మాల్ గ్రామంలో ఓ వృద్ధురాలు చనిపోయింది. వారం రోజులుగా కురుస్తున్న వానలకు గోడలు నానిపోయి ఇల్లు కూలిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న మంగళి శంకరమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. మృతురాలి కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారింది. సాగర్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండడంతో 24 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. సాగర్ డ్యాంకు ఇన్ఫ్లో 2,99,053 క్యూసెక్కులు కాగా అంతే నీటిని వదులుతున్నారు.